హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన రివ్యూలో ఉంది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఒక లేటెస్ట్ తెలుగు డబ్బుడ్ ఫిల్మ్ అనమాట. దాని పేరు 'టెస్ట్'. మాధవన్, సిద్ధార్థ్, నయనతార ఇలా స్ట్రాంగ్ క్యాస్ట్‌తో వచ్చిన ఈ సినిమా క్రికెట్, సైన్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక ఫ్రెష్ అటెంప్ట్ అయితే ఇచ్చారనమాట. మూవీ అనేది ఒక థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇది బెస్ట్ థ్రిల్లర్ అని అయితే చెప్పొచ్చు. ఫస్ట్ చెప్పాలి అంటే కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అండ్ లైట్‌గా కొత్తగా అయితే కూడా ఉంది. క్రికెట్‌ని పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్‌తో బ్లెండ్ చేయడం, అందులో సైన్స్ యాంగిల్ కూడా యాడ్ చేయడం ఒక బోల్డ్ మూవ్ అనమాట. టాలెంట్ కోసం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయో అనేది ఈ మూవీలో అయితే మనకు చూపించారు. మనకి మూవీ అనేది ఇద్దరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకటి సిద్ధార్థ్ అంటే మన హీరో అనమాట అర్జున్. అండ్ రెండోది వచ్చేసి మాధవన్ అనమాట. మాధవన్ యొక్క క్యారెక్టర్ పేరైతే శరవణ. వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క గోల్స్కి రీచ్ అవ్వడానికి ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఏం చేశారు అన్నది ఈ మూవీ అనమాట. అయితే మూవీలో స్పాయిలర్ చెప్పకూడదు కాబట్టి కొన్ని విషయం అయితే చెప్పట్లేదు. కానీ మూవీలో అయితే చాలా ట్విస్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి పెర్ఫార్మెన్స్ విషయంలో వచ్చేస్తే మాధవన్ అనే వ్యక్తి సీరియస్‌గా ఇంటెన్స్ రోల్‌లో ఫుల్‌గా అయితే ఇమ్మర్స్ అయిపోయాడు అనమాట. సిద్ధార్థ్ అనే వ్యక్తి ఒక సటిల్ బట్ ఎమోషనల్ క్యారెక్టర్‌ని బాగా అయితే హ్యాండిల్ చేశాడు. నయనతారకు వచ్చేస్తే ఒక కామ్, మెచ్యూర్ ప్రెజెన్స్‌తో క్యారెక్టర్‌కి జస్టిస్ చేయడం అయితే ట్రై చేసింది. అండ్ డైలాగ్స్‌లో కూడా కొన్ని క్రికెట్స్ గురించి డైలాగ్స్ అయితే చెప్పారు. అవి చాలా ఇన్స్పైరింగ్ అయితే ఉన్నాయి. కొన్ని కొన్ని మనకి ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, జెర్సీ మూవీని రిఫరెన్స్‌గా తీసుకొని, ఆ జెర్సీ మూవీలో ఎలా తన ప్యాషన్‌ని చూపించుకున్నాడో, ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట. ప్రొడక్షన్ వాల్యూస్‌కి వచ్చేస్తే బాగా ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్, కెమెరా యాంగిల్స్ అన్నీ చాలా క్లాసీగా అయితే ఉన్నాయి. మ్యూజిక్ అండ్ బీజీఎం కూడా డీసెంట్‌గా ఉంది. ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడంలో కొన్ని సీన్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మటుకు ఆర్టిఫిషియల్‌గా అయితే అనిపిస్తుంది. మనకి మేకప్ అండ్ స్టైలింగ్‌లో నయనతార మీద నేచురల్ లుక్ లేకపోవడం వల్ల క్యారెక్టర్‌లో కొంచెం డిస్కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని స్టోరీలో ట్రాక్స్‌లో లిటిల్ బిట్ లాజిక్ అయితే మిస్ అవుతుంది. బట్ లాస్ట్ 10 మినిట్స్‌లో అయితే మాత్రం చాలా పీక్స్‌లో అయితే ఉంటుంది. మ్యాచ్ అనేది చాలా టెన్షన్‌గా జరుగుతుంది. ఎమోషనల్ డెసిషన్స్ అయితే జరుగుతాయి. క్లైమాక్స్ కూడా చాలా సస్పెన్స్‌గా ఉంటుంది. చాలా గ్రిప్పింగ్ అయితే ఉంది. మనకి ఈ టెస్ట్ అనే ఈ సినిమా కంప్లీట్‌గా పర్ఫెక్ట్ కాదనమాట. కానీ ఒక యూనిక్ అటెంప్ట్. సాలిడ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ స్ట్రాంగ్ విజువల్స్‌తో మన అటెన్షన్ అయితే హోల్డ్ చేస్తుంది. మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతుందన్నమాట. ఆహ్, వాళ్ అంటే ఈ మూవీ అనేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి అయితే కాదు. యాక్చువల్‌గా అదైతే పూర్తిగా వేరేగా ఉంది. ఇది థ్రిల్లర్ అనమాట. ఇది క్రికెట్ గురించి సంబంధించిన మూవీ అయితే కాదు. మనకి స్లో నరేషన్ అయితే ఉంది. కొన్ని కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి. అవన్నీ ఇగ్నోర్ చేస్తే ఈ మూవీ వన్ టైమ్ వాచ్ అనమాట. అయితే క్రికెట్ ఫ్యాన్స్‌కి, ఎమోషనల్ డ్రామా లవర్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా చూద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగుంటుందనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.